హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వ్లాగ్స్. ఈరోజు సింపుల్గా ఈజీగా చేసుకొని పన్నీర్ మసాలా రైస్ బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చును. చూడండి ఎలా చేస్తానని. దానికి కావాల్సిన పదార్థాలు: పన్నీరు, రైస్, గరం మసాలా, చెక్క లవంగం పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, టొమాటో, పుదీనా, ఆనియన్స్. ఇంతే అండి దీనికి కావాల్సింది. ఇప్పుడు ఎలా చేస్తాం చూస్తాం. గీ ఒక 3 టేబుల్ స్పూన్స్ అంత వేసి అది వేడి కావాలా. అది వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ బాగా వేడైన తర్వాత దాంట్లోకి పన్నీర్ ఇట్లా కట్ చేసుకొని పీసెస్ లాగా వేసుకొని అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకోవాలా. కారం 1/2 టేబుల్ స్పూన్, కొద్దిగా టేబుల్ స్పూన్ అంత కారం పీసులకు పట్టేదానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని అది ఫ్రై చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా మసాలా వచ్చి పన్నీర్కి పడుతుంది. అప్పుడు మనము దాన్ని సైడ్కి తీసుకోవాలి. ఇలా సైడ్కి తీసుకొని ఓల్ గరం మసాలా దాంట్లోకి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా సాసులు ఇవంతా బాగా చిట్లిన తర్వాత కొద్దిగా మనము ఒక 2 పలావ్ ఆకులు కూడా వేసుకుంటాము. దీంట్లోకి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. అంటే ఫుల్ పేస్ట్ కాకూడదు, కచ్చా పచ్చిగా పేస్ట్ చేసుకొని దాంట్లోకి వేసుకోవాలి. ఒక 10 ఇంకా 12 ఉంటాయి. అవంతా బాగా పేస్ట్ చేసుకొని దాంట్లోకి వేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత మనము దాంట్లోకి ఆనియన్స్ కట్ చేసుకొని ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకొని దాంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అదిను ఒక లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకోండి. దాంట్లోకి పుదీనా, కొత్తిమీర వేసుకొని అదిను ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై అయ్యింది. దాంట్లోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది ఫ్రై చేయాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ అంత పడతాయి. 3 టేబుల్ స్పూన్స్ అంత వేసి అదిను ఫ్రై చేయాలి. ఇలా కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకొని అట్లా మిక్స్ చేసుకోకపోతే అది అడుగంటుతుంది. ఒక లైట్గా అట్లా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకోండి టొమాటోస్ వేసుకోవాలి. సన్నగా స్లైస్లా కట్ చేసుకోవాలి. ఆ టొమాటోస్ ఎక్కువ మంట పెట్టకుండా లైట్గా మంట పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఆయిల్, వాటర్ అంతా వచ్చేలా మనం ఫ్రై చేసుకుంటే రైస్కి కూడా బాగా పడుతుంది. ఇలా అంతా స్ప్లాష్ అయ్యే టైప్ మనం ఫ్రై చేసుకొని దాంట్లోకి మనము గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత దానికి తగినంత ఉప్పు వేసుకొని అదిను ఫ్రై చేసుకొని టొమాటో అంతా అప్పుడు బాగా వేగుతుంది. ఇదంతా బాగా వేగిండే దాంట్లోకి తేజ చికెన్ బిర్యానీ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత వేసి అది బాగా ఫ్రై చేయాలి. దాంట్లోకి మళ్ళీ ధనియా పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అది ఫ్రై చేసుకొని మళ్ళీ మనము నానబెట్టిండే రైస్ వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ తీసుకోవాలి. నేను 3 మెంబర్స్ కాబట్టి నేను 3 గ్లాసెస్ తీసుకున్నాను. దానికి 3 గ్లాసెస్ రైస్కి 6 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిండే రైస్ వేసి అది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యింది లైట్గా అట్లా చేసుకొని మళ్ళీ మనం అల్తికి వాటర్ తీసుకుంటాం కదా, అది పోసి బాయిల్ కావాలి. బాగా బాయిల్ అయ్యి ఇంకేం వేసే పని ఉండలేదు. ఫైనల్గా మనం ఇలా అంతా బాగా ఇదైనాక వాటర్ పోసి బాగా బాయిల్ అయిన తర్వాత ఒక 1/2 చెక్క అంతా నిమ్మకాయ పిండుకోవాలి. అది టేస్ట్ బాగా వస్తుంది. ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని కామెంట్స్లో పెట్టండి. మీకు ఎలా వచ్చిందని చెప్పండి. బాగుంటే
లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందని కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో. కామెంట్స్లో పెట్టండి ఎలా వచ్చిందనేసి. ఇంకా వేరే మోడల్గా ఏమైనా ఉంటే చెప్తే నేను ట్రై చేస్తాను. లాస్ట్లో మనం గీ వేసుకుంటే రైస్కి అతుక్కోకుండా చాలా టేస్టీగానే వస్తుంది. ఇదంతా బాగా బాయిల్ అయిన తర్వాత ఒక్క విజిల్కి పెట్టేస్తే చాలా. ఎక్కువ రైస్ ఉంటే ఒకే ఒక విజిల్కి పెట్టుకోవచ్చు. రైస్ కొంచెం తక్కువగా ఉందనుకుంటే మనకి స్మూత్గా వచ్చేదానికి ఒక 2 విజిల్స్ 3 విజిల్స్ కూడా పెడితే సరిపోతుంది. నేనైతే ఒకే విజిల్కి పెడతాను, ఫుల్ వస్తుంది కాబట్టి. ఫైనల్గా ఇట్లా అంతా అయినాక దాంట్లోకి పన్నీర్ వేసుకోవాలి. వేసుకొని మనము మూత పెట్టేటప్పుడు